ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో వెస్టేషియాలో యుద్ధ జ్వాలలు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయా? అదే జరిగితే చమురు మంటలు తప్పవా? నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటుతాయా అన్న ఆందోళన మొదలైపోయాయి. అమెరికా ఇజ్రాయెల్ దాడులకి ఇరాన్ ఇప్పటిదాకా గట్టిగానే ప్రతిఘటిస్తూ వచ్చింది. ఇకపై ఇజ్రాయెల్తో పాటు పశ్చిమాసియాలోని చమురు క్షేత్రాల్ని లక్ష్యంగా చేసుకుంటే సౌదీ, యుఏఈ, బహ్రెయిన్, కువైట్ లాంటి దేశాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇరాన్ దాడుల్లో వెస్టేషియాలోని అమెరికా స్థావరాలకి కూడా ముప్పు పొంచు విస్తరించే అవకాశం ఉంది. టెహ్రాన్కి మద్దతుగా హూతీలు, హెజ్బుల్లాలు తమ కార్యకలాపాలను తీవ్రతరం చేసే ఛాన్స్ ఉంది. ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ గోపి దీనిపై మరింత సమాచారం ఇస్తారు. గోపి, ఇప్పటి వరకు కూడా ప్రజలలో ఎక్కడో ఒక చిన్న హోప్ ఉంది, ఒక 2 నెలల్లో యుద్ధం కొలిక్కి వస్తుంది. బట్ చూస్తుంటే ఇప్పట్లో ఈ యుద్ధం ఆగేలా కనిపించలేదు. మరొక యుక్రెయిన్ వార్ లాగా మారే ప్రమాదం ఉందా అనిపిస్తోంది. సో దీని ఎఫెక్ట్ మన భారతదేశం మీద ఎలా ఉండబోతోంది? ఎస్ సార్, మనం చూస్తున్నాం ఉక్రెయిన్ రష్యా వార్ 4.5 ఏళ్ళుగా కొనసాగుతూ వస్తుంది. సో అదే తరహాలో ఇప్పుడు ఇరాన్ అలాగే అమెరికా యుద్ధం కూడా ముందుకు సాగుతుందా అన్న చర్చ నడుస్తోంది. ఎందుకంటే నిన్న 21 గంటల పాటు ఇస్లామాబాద్ వేదికగా జరిగిన చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండా విఫలం కావడంతో ఇప్పుడు ఈ యుద్ధ తీవ్రత మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఆ దిశగా ట్రంప్ సంకేతాలు ఇస్తున్నారు. ఇటు ఇరాన్లో ఉన్న అణుక్షేత్రాలు, అలాగే విద్యుత్ ప్లాంట్లతో పాటుగా చమురు క్షేత్రాలు, ఇటు హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కూడా, మౌలిక వసతుల పైన కూడా మేము దాడులు చేస్తాం. ఈ చర్చలు విఫలమైతే మా దాడుల తీవ్రత మరింత పెంచుతామని చెప్పి ఇప్పటికే హెచ్చరించారు. సో ఇప్పుడు యావత్ ప్రపంచం కూడా కొంత ఆందోళనలో ఉంది. ఎందుకంటే హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ తమ పట్టుని వీడటం లేదు. అలాగే అమెరికా ముఖ్యంగా ఈ చర్చలకు సహకరిస్తుందని చెప్పి మాకు నమ్మకం లేదు. మా నమ్మకాన్ని అమెరికా కోల్పోయింది అన్న విషయాన్ని ఇప్పుడు ముఖ్యంగా ఇరాన్ స్పీకర్ ఈ చర్చల అనంతరం మేము ఎంతో నమ్మకంతో వెళ్ళాం, శాంతియుత పరిస్థితులను నెలకొల్పాలి, పూర్తిగా యుద్ధాన్ని ఆపాలన్న ఉద్దేశంతోనే వెళ్ళాం. కానీ అమెరికా ఆ దిశగా ముఖ్యంగా మాపై నమ్మకం ఉంచి చర్చలకు ముందుకు రాలేదు. సో ఇప్పుడు ముఖ్యంగా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా సరే, అది సైనిక పరంగా అయినా సరే లేక మరే ఇతర విధాల్లో అయినా సరే, మేము ఇరాన్ ప్రాధాన్యతలని కాపాడేందుకు ముందుకు కొనసాగుతామని చెప్పి ఇరాన్ నుంచి వస్తున్న ప్రకటన. అమెరికా నుంచి ముఖ్యంగా ఇటు ఈ హార్మోజ్ జలసంధి కానీ మిగతా ముఖ్యంగా ఈ అణుక్షేత్రాల కార్యక్రమాన్ని ఉపసంహరించుకునే విషయంలో కానీ ఇరాన్ వెనక్కి తగ్గకపోతే ఇంకా తమ సైనిక చర్యల్ని ముమ్మరం చేస్తామని చెప్పి అమెరికా నుంచి వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో అంతర్జాతీయంగా గ్లోబల్గా ఇటు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. హార్మోజ్ జలసంధిని పూర్తి స్థాయిలో మూసివేస్తే కనుక ఇంకా రానున్న రోజుల్లో ఈ సంక్షోభం ఇతర దేశాలపైన మరింత ఎక్కువగా పడే అవకాశం కనిపిస్తుంది.